గోల్కొండ జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. వెల్కమ్ టు సుమన్ టీవీ ఎంసెట్ వ్యూయర్స్. గత వీడియోస్లో మనం మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఎంసెట్లో ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, మరి ఈ సంవత్సరం నుంచి దాని పేరే మార్చి ఈఏపీసీఎట్ అని మార్చి ఈ సంవత్సరం నుంచి ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మరి సబ్జెక్ట్ అంతా కూడా సేమ్గా ఉంటుంది. దాంట్లో మరి ఎలా ప్రిపేర్ అవ్వాలనేటువంటి విషయాలను మీకు సుమన్ టీవీ ద్వారా మీ ముందుకు తీసుకొస్తుంటున్నాం. మనం ఎంసెట్ మ్యాథమెటిక్స్లో ఏం తీసుకున్నామంటే కొన్ని టాపిక్స్ని మనం గత వీడియోస్లో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ కొన్ని పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేసాం. బహుశా మీరు అందరూ కూడా చూసి వాటిని మేలు పొందారని మేము అనుకుంటున్నాం. మరి ఇప్పుడు ఈ వీడియోలో మీకు ఇంకొక మరి సులువైనది, అలాగే చాలామంది వదిలిపెట్టేసేటువంటి దాని టాపిక్ని మీకు పరిచయం చేయాలని అనుకుంటున్నాం. అదేంటంటే ఎంసెట్లో బైనామియల్ థీరం. ఆ పేరు చెప్పగానే చాలామంది స్టూడెంట్స్ మాకు వద్దులే అంటారు, ఏం చదువుదాంలే అంటారు, అమ్మో అయ్యా అంటారు. కాబట్టి మీకు సులభంగా అర్థమయ్యేది, మీరు ఇంటర్మీడియట్లో కూడా ఒక ఎల్ఏక్యూ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్గా, ఒక 7 మార్క్స్ క్వశ్చన్గా మీరు ప్రిపేర్ అయ్యేటువంటిది ఒక సులభమైన దాన్ని మీరు ఎంసెట్లో ఎలా ఆన్సర్ చేయాలో దాని విషయాన్ని మీకు ఇప్పుడు పరిచయం చేస్తాం, తెలియజేస్తాం. ఇక్కడ మనకి ఫైండ్ ద సమ్ ఆఫ్ ఇన్ఫైనైట్ సిరీస్ అనేటువంటి క్వశ్చన్ని మీకు ఎల్ఏక్యూలో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్లో రావడం జరుగుతుంది. దాన్ని ఎంసెట్లో కూర్చున్నప్పుడు 1 మార్కులో 1 మినిట్లో 60 సెకండ్స్లో మీరు ఎలా ఆన్సర్ చేయొచ్చు అనేది మనం తెలియజేస్తాం. 1 + p/1 ఫ్యాక్టోరియల్ ఇంటూ x/q ప్లస్ p ఇంటూ p + q/2 ఫ్యాక్టోరియల్ ఇంటూ x/q హోల్ స్క్వేర్. అలాగే 1 - p/1 ఫ్యాక్టోరియల్ ఇంటూ x/q ప్లస్ p ఇంటూ p + q/2 ఫ్యాక్టోరియల్ ఇంటూ x/q హోల్ స్క్వేర్ అని వస్తుంది. ఎప్పుడైతే మనకి ఇలాంటి ఫ్యాక్టరైజేషన్, సమ్ ఆఫ్ ఇన్ఫైనైట్ సిరీస్ అనేటువంటి క్వశ్చన్ వస్తుందో, మరి మనం ఏం చేయాలంటే ఆల్ టర్మ్స్ ప్లస్ ఉన్నాయి కాబట్టి దిస్ ఇస్ ఈక్వల్ టు 1 - x హోల్ పవర్ మైనస్, ఎక్స్పోనెంట్ ఆల్వేస్ నెగిటివ్ ఉంటుంది. సిమిలర్లీ హియర్ ఇక్కడ ఆల్టర్నేట్ టర్మ్స్ మైనస్ ఉన్నాయి, ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ వస్తాయి. కాబట్టి 1 + x హోల్ పవర్ మైనస్ p/q, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ఆల్ టర్మ్స్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, ఆల్టర్నేట్ టర్మ్స్ మైనస్. దీన్ని మీరు సులువుగా గుర్తుపెట్టుకొని మీ మైండ్లో ఉంటే దాని ప్రాబ్లం మీరు ఆన్సర్ చేయగలుగుతారు. దీన్ని మనం ఒక ఎగ్జాంపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అంటే ఎలా మీరు తీసుకోవచ్చో మీకు ఎంసెట్లో మరి ప్రీవియస్లో వచ్చినటువంటి ఒక క్వశ్చన్ను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక ఎంసెట్ 2006లో వచ్చినటువంటి ఒక క్వశ్చన్ని మీకు పరిచయం చేస్తాం. దట్ ఈస్ 1 + 2/4 ప్లస్ 2 × 5/4 × 8, 2 × 5 × 8/4 × 8 × 12 ప్లస్ డాష్ డాష్ అంటాడు. దీన్ని ఎలా ఆన్సర్ చేస్తాము? ఇప్పుడు ఇదంతా మనం స్టోరీ లాగా రాసి ఒక పేజీ రాయడం కంటే 1 + మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఆల్ టర్మ్స్ ప్లస్ ఉన్నాయి కాబట్టి ఏమైంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. దిస్ ఈజ్ నథింగ్ బట్ 1 - x హోల్ పవర్ మైనస్ p/q. 4 × 1 4 × 2 like that. p + q, therefore p value equal to 2. What is p + q? This is 5. p is 2, 2 + q equal to 5. q equal to 5 - 2, 3. What is x/q? 4, 4 × 1, 4 × 2. That means x/q is 1/4. Because 4 is there, 4 is repeated, multiple of 4. So x/3 equal to 1/4. X equal to 3/4. Just substitute that value here. So 1 minus, what is x value? 3/4 whole power minus p/q.
Therefore, 4 minus 3, 1, 1 by 4, whole power minus 2. That means it is 4 power 2 by 3. So you can write this is cube root 4 square means cube root 16. Likewise, ఈ వాల్యూని మీరు ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసాం, అంటే ఆ ఫార్ములాని మైండ్లో పెట్టుకొని దీన్ని కంపేర్ చేసుకుంటూ రాసాం. ఈ ఫార్ములా మీరు ప్రాక్టీస్ చేసే కొద్ది ఏమవుతుందంటే క్వశ్చన్ చూడగానే p 2 p plus q 5 అంటే 5 minus 2 3 means q equal to 3. Multiples of 4, therefore 1 by 4. That means x by q is 1 by 4. q ఏమైంది 3, సో 3 by 4 తీసుకొస్తారు, సబ్స్టిట్యూట్ చేసేస్తారు. 1 minus x whole power minus p by q లో మీకు ఆటోమేటిక్ ఆన్సర్ మీరు పాయింట్అవుట్ చేస్తారు. ఈ విధంగా మీరు ఇంకా చాలా చాలా టెక్నిక్స్ అప్లై చేసుకోవచ్చు. దీంట్లో మీకు ఇంకో ప్రాబ్లం కావాలంటే కూడా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సమ్ టైమ్స్ మిస్సింగ్ టర్మ్ అనేది మీకు వస్తుంది. ఆ మిస్సింగ్ టర్మ్ ఏంటంటే ఒక ఇప్పుడు 2015 ఎంసెట్లో ఒక క్వశ్చన్ ఇచ్చాను. ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు స్మాల్ ఎక్స్ ఈక్వల్ టు 1 by 5 plus 1 into 3 by 5 into 10 plus 135 by 5 into 10 into 15 plus dash dash up to infinity, then 3x square plus 6x equal to dash అంటారు. అంటే ఇక్కడ ఏం జరిగింది, మనకి 1 plus 1 minus 1 plus అనేటువంటిది లేదు కాబట్టి we have to add 1 on both sides. ఏది మిస్ అయింది ఫస్ట్ మనం కనుక్కోవాలి. 1 1. Next, p plus q, therefore p value 1, p plus q equal to 3. Q is nothing but 3 minus 1, that is 2. It is a multiple of 5, therefore x by q equal to 1 by 5. That means x by q, x equal to q by 5. What is q? 2 by 5. So all terms are plus, same. Therefore it is 1, we are adding 1 and subtracting 1. That is 1 plus small x equal to 1 minus x whole power minus p by q. Therefore, what is 1 minus x value capital X? 2 by 5. Whole power minus p by q, 1 by 2. 5 minus 2, 3 by 5. So 1 plus x equal to 3 by 5 whole power minus half. I can write this as 5 by 3 whole power half. Because there is half, squaring on both sides. You just square it. 1 plus x whole square equal to 5 by 3. This 1 by 2 and 2 cancel. Therefore, 3 into 1 plus x square plus 2x equal to 5. This is 3 into 1, 3. 3x square plus 6x equal to 5. Therefore, 3x square plus 6x equal to 5 minus 3, 2. So you got the answer 3x square plus 6x equal to 2. Likewise, if some terms are missing also, you can find out easily. కాబట్టి దీన్ని మీరు కొంచెం జాగ్రత్తగా ప్రాక్టీస్ చేశారంటే దీని మీద వచ్చే క్వశ్చన్స్ కూడా మీరు ఎంసెట్లో చక్కగా ఆన్సర్ చేయగలుగుతారు. ఏం నేర్చుకున్నాం మనం బైనామియల్ థియరంలో? ఇంటర్మీడియట్లో మనం ఒక LAQ క్వశ్చన్గా 7 మార్క్స్ క్వశ్చన్ని ఎంసెట్లో 1 మార్క్గా ఇచ్చినప్పుడు లేదా JEE మెయిన్స్లో వచ్చినప్పుడు ఎలా ఆన్సర్ చేయాలి, ఆల్ టర్మ్స్ ప్లస్ ఉన్నప్పుడు 1 minus x whole power minus p by q. ఆల్టర్నేట్ టర్మ్స్ మైనస్ ఉన్నప్పుడు సో 1 plus x whole power minus p by q. వాటిని ఎలా గుర్తించాలి? p1 difference is q2, then multiple of 5, therefore x by q is 1 by 5. Like that you can మనం తెలుసుకొని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి మనం ఆన్సర్ని అరైవ్ చేయొచ్చు. మరి ఈ సెషన్లో మీరందరూ కూడాను ఈ బైనామియల్ థియరం గురించి మోడల్ని మీరు చక్కగా అర్థం చేసుకొని మరి బాగా ప్రాక్టీస్ చేసి ఇంకా ఎన్నో క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేసి మీరు మంచి మార్కులు సాధించాలని నేను సుమన్ టీవీ ద్వారా మీకు కోరుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ వ్యూయర్స్.